బద్రీనాథ్ ఆలయ వివరాల అక్రమాల కేసులో తొలి అరెస్ట్. బద్రీనాథ్ ఆలయ వివరాల లెక్కింపులో అవినీతి జరిగినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్న అక్రమార్కుల కేసులో ఉత్తరాఖండ్ పోలీసులు బద్రీనాథ్ కేదార్నాథ్ టెంపుల్ కమిటీ చైర్మన్, మాజీ వ్యక్తిగత సహాయకుడు, సస్పెండ్ అయిన అధికారి ప్రమోద్ నౌటియాల్ను తొలి అరెస్ట్ చేశారు. డెహ్రాడూన్లోని అతడి నివాసంలో చమోలీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అనంతరం విచారణ నిమిత్తం అతన్ని బద్రీనాథ్కు తరలించారు. నిందితుడిని కోర్టులో హాజరుపరిచి పోలీసులు కస్టడీ కోరుకున్నట్లు అధికారులు తెలిపారు. జూలై 2వ తేదీన ఆలయ కానుకల లెక్కింపు సమయంలో భారీగా అక్రమాలు జరిగినట్లు ఆరోపణలు రావడంతో పోలీసులు ప్రత్యేక దర్యాప్తు బృందం అధికారులు విచారణ ప్రారంభించారు. సీసీటీవీ ఫుటేజ్ పరిశీలనలో ప్రమోద్ నౌటియాల్ నగదు లెక్కింపు గది నుంచి తన వ్యక్తిగత కార్యాలయానికి పలుమార్లు వెళ్లినట్లు గుర్తించారు. ఈ కేసు విచారణలో 500 రూపాయలు, 100 నోట్ల రూపాయల కట్టలు, బంగారు, వెండి నాణేలు, శాలిగ్రామ శిలలను దాచిపెట్టినట్లు అతనిపై ఆరోపణలు ఉన్నాయి. ఆలయ వివరాల నిర్వహణకు సంబంధించిన నిబంధనలు, పద్ధతులను పూర్తిగా ఉల్లంఘించినట్లు బీకేటీసీ అంతర్గత నివేదికలో కూడా ప్రాథమికంగా పేర్కొంది. ఈ ఘటనపై ఉత్తరాఖండ్ ప్రభుత్వం సీరియస్ అయింది. ఈ క్రమంలోనే గర్వాల్ డివిజన్ కమిషనర్ నేతృత్వంలో 3 సభ్యులతో ఉన్నత స్థాయి విచారణ కమిటీని ఏర్పాటు చేసి పూర్తి స్థాయి దర్యాప్తునకు ఆదేశాలు జారీ చేసింది. ఇదిలా ఉండగా కేదార్నాథ్ ఆలయ నిధుల వినియోగంలోనూ అక్రమాలు వెలుగుచూశాయి. వీఐపీల వసతి, భోజనాల పేరిట నిబంధనలకు విరుద్ధంగా నిధులు విడుదల చేసినట్లు ప్రాథమిక విచారణలో తేలింది. ఈ వ్యవహారంలో మాజీ మేనేజర్, ఇన్ఛార్జ్ అధికారి, మాజీ సీఈఓలపై క్రమశిక్షణ చర్యలు తీసుకోవాలని ఉత్తరాఖండ్ ప్రభుత్వం ఆదేశించింది. మరోవైపు తన సస్పెన్షన్ ఎఫ్ఐఆర్ను సవాల్ చేస్తూ ప్రమోద్ నౌటియాల్ ఉత్తరాఖండ్ హైకోర్టును ఆశ్రయించారు. ఈ పిటిషన్పై తదితర విచారణ జూలై 16వ తేదీన జరగనుంది. ఈ పిటిషన్పై తదుపరి విచారణ జూలై 16వ తేదీన జరగనుంది.